నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిసెంబర్ 5న రావాల్సిన ఈ సినిమా వాయిదా పడినప్పటికీ అంచనాలు ఏ మాత్రం తగ్గలేదు. ఇక డిసెంబర్ 12న అఖండ 2 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే రిలీజ్ డేట్ పై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా సినిమా టీంకు ఊరటనిచ్చే వార్త వచ్చింది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సినిమా విడుదలకు సంబంధించిన అతి ముఖ్యమైన అనుమతులు లభించాయి. భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడు టికెట్ల రేట్లు పెంచుకోవడం ఈ మధ్య ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. నిర్మాతలకు నష్టం రాకుండా ప్రభుత్వాలు కూడా సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గతంలో డిసెంబర్ 5న రిలీజ్ అనుకున్నప్పుడే ప్రభుత్వం రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు రిలీజ్ డేట్ మారినా ఆ పర్మిషన్స్ విషయంలో ప్రభుత్వం అదే తరహాలో స్పందించింది. తాజాగా విడుదలైన ఉత్తర్వుల ప్రకారం ఏపీలో టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. సింగిల్ స్క్రీన్లలో రెగ్యులర్ రేట్లపై అదనంగా రూ. 75, మల్టీప్లెక్స్లలో రూ. 100 పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ పెంచిన ధరలు సినిమా రిలీజ్ అయిన రోజు అంటే డిసెంబర్ 12 నుంచి 10 రోజుల పాటు అమలులో ఉంటాయి. దీనివల్ల ఓపెనింగ్ కలెక్షన్స్ స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. ఇక ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసే బెనిఫిట్ షోల విషయంలోనూ క్లారిటీ వచ్చింది. డిసెంబర్ 11న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య ఒక బెనిఫిట్ షో వేసుకోవచ్చు. దీనికి టికెట్ ధర రూ. 600గా నిర్ణయించారు. అలాగే రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునే అవకాశం కూడా కల్పించారు. దీంతో మొదటి రోజే మాక్సిమం రెవెన్యూ రాబట్టేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. నిజానికి ఈ సినిమాపై 14 రీల్స్ సంస్థ భారీ పెట్టుబడి పెట్టింది. సీక్వెల్ కావడంతో బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. ఇప్పుడు టికెట్ల రేట్లు పెంపు, ఎక్స్ట్రా షోస్ల వల్ల బయర్లు త్వరగా రికవరీ సాధించే అవకాశం ఉంది. వారం రోజులు ఆలస్యమైనా ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ సపోర్ట్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైనల్ గా అడ్డంకులన్నీ తొలగిపోయి అఖండ 2 బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి రెడీ అయింది. బోయపాటి బాలయ్య కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మరి ఈ హైక్స్, స్పెషల్ షోస్ సినిమా కమర్షియల్ సక్సెస్ కు ఏ మేరకు ఉపయోగపడతాయో చూడాలి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయం అలా ఉంచితే తెలంగాణలో మాత్రం ఇంకా పర్మిషన్స్ రాలేదు. గతంలో కూడా ఇలాగే డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు అనుమతులు అన్నిటికీ ఇచ్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక రోజు ముందు పర్మిషన్స్ ఇచ్చింది. సో అది అనివార్య కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. సో సినిమా 12వ తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ రోజు 10వ తారీఖు కాబట్టి రేపే ప్రీమియర్స్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వాలి. సో ఈ రోజు బుకింగ్స్ ఓపెన్ అవ్వాలి అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఈ రోజు జియో రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా 3 రోజులు మాత్రమే టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. సో ఈసారి జియో ఎలా ఇస్తారో తెలియదు. టీం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు అంటే ఏపీలో ఎలా పర్మిషన్స్ ఇచ్చారో 10 రోజులు టికెట్ రేట్ పెంచుకోవడానికి, అలాగే ఇక్కడ కూడా పర్మిషన్ ఇవ్వడానికి పర్మిషన్ రేవంత్ రెడ్డి గారిని అడిగినట్లు సమాచారం. అలాగే 12వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి 12వ తారీఖున కూడా ఇక్కడ కూడా 5 షోస్ వేసుకునే పర్మిషన్ తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుందో లేదో చూడాలి. టికెట్ రేటు కూడా ఏపీ గవర్నమెంట్ లాగానే ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఇస్తుందా లేదా అన్నది చూడాలి. తర్వాత పర్మిషన్స్ ఎంత తొందరగా వస్తుందో అన్నది కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం పైన ఆధారపడి ఉంది. సో ఏది ఏమైనా అఖండ 2 అన్నది 12వ తారీఖు రిలీజ్ అవ్వడం అన్నది ఫ్యాన్స్ లో మాత్రం చాలా ఉత్సాహాన్ని నింపింది. సో సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈ ఫస్ట్ 3 డేస్ కలెక్షన్సే సినిమా నిలబడడానికి, సినిమా కూలిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాల సహకారం ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ సహకరిస్తుంది కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా అఖండ 2కి సహకరిస్తే నిజంగా సినిమా సక్సెస్ అవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది. సో తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే జీవో ఎంత తొందరగా వస్తే అంత తొందరగా బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ 11కి ప్రీమియర్ షోస్ కి బుకింగ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. 12కి సినిమా రిలీజ్ యాజ్ యూజువల్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ రోజుకి కూడా ముందు ప్రీ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రభుత్వం నుంచి స్పందన ఎప్పుడు వస్తుందో అని ఫ్యాన్స్ అందరూ నైజాం ఏరియా నుంచి వెయిట్ చేస్తున్నారు.